యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇలా ఏడ్చి కళ్ళల్లోంచి నీళ్లు కారిపోయి ఆ నీటితో పాటు రంగుల్లో కలిసిన విషం కూడా మొత్తం బయటకు వచ్చేస్తుంది. అప్పుడు కళ్ళు వచ్చేస్తాయంట. నా వల్ల కాదు, నేను తట్టుకోలేకపోతున్నాను. నా వల్ల కాదు. అయితే మరి మందు పారేనా? వద్దు లక్కీ, వద్దు. నా కళ్ళు కావాలి. తాగుతావే, తాకేం చేస్తావు? తాగు, ఇదిగో తాగు. లక్కీ మంట. లక్కీ మంట. లక్కీ ఈ మంట ఆపేద్దాంలే. నేను ఓ పని చేస్తాను. మొత్తం ఒకేసారి చేయి. మొత్తం ఏదైతే అదైంది ఒకేసారి తాగేస్తాను. ఇచ్చేయండి. ఇదిగో తాగు. తీసుకో, తాగు. ఈ భద్రంగా బలి. మంట. లక్కీ మంట. పంచదార, మంచినీళ్ళు, బెల్లం. ఊర్మిళ, ఆగు ఊర్మిళ, ఆగు. తీపి పదార్థాలు తినకూడదు. మందు కాన్సెప్ట్ ఏంటి? మంటకి తట్టుకోలేక కళ్ళల్లోంచి నీళ్లు కారడమే కదా. తీపి తింటే మంట తగ్గిపోతుంది. మందు పనిచేయదు, నీ కళ్ళు రావు, మళ్ళీ తాగాల్సి వస్తుంది. ఎంత మంటైనా నేను భరిస్తాను. ఊర్మిళ, నువ్వు ఇలాగే ఇక్కడే ఉండు. కళ్ళు కనిపించకపోతే బయటికి రాకు, కనిపించాకే బయటికి రావాలి, సరేనా? జాగ్రత్త ఊర్మిళ. అలాగే. కూర్చో, తప్పకుండా వస్తాయి. కూర్చో, ఇక్కడే ఉండు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వచ్చేస్తాను. ఎందుకోసం ఈ దీక్ష? మనసులో లేనిపోని భయాలు పెట్టుకుని ఏం చేస్తున్నావో నీకే తెలియడం లేదు. అర్థం లేని భయాలతో మనసులో అనుమానాలను నింపుకున్నావు వైదేహి. అవన్నీ వదిలే. నువ్వు వదిలినా వదలకపోయినా ఇప్పుడు నేను నీ మాట వినను. నేను నిన్ను అనుమానించడం లేదు బావా. పరిస్థితుల వల్ల నిజం చెప్పలేకపోతున్నానంతే. ఇది నీకెలా అర్థమయ్యేలా చెప్పాలో తెలియటం లేదు. అమ్మా, చిట్టి తల్లి, నా బాధ అర్థమైంది కదా, అందుకే మాట్లాడుతున్నావు కదా. నేను మీ నాన్నని అనుమానిస్తున్నానంట. ఆ మాట మీ నాన్నే అంటే నాకెలా ఉంటుంది చెప్పు? అసలు అది ఈ జన్మకి జరుగుతుందా? మరి మీ నాన్న ఎందుకు అలా అంటున్నారు? ఎందుకని అంటావేంటమ్మా? నీ భయమే నాన్నని నీకు దూరం చేస్తుందమ్మా. ఏమంటున్నావు చిట్టి తల్లి? అవునమ్మా, ఏదో జరగబోతుందని నీ భయాన్నే నాన్నని నీకు దూరం చేస్తుంది. జాగ్రత్త అమ్మా. లేదు, అలా జరగటానికి వీల్లేదు. నా బావ నాకు దూరం కాకూడదు. వైదేహి, అన్నం తిను. నేను వెళ్ళి తెచ్చుకునేదాన్ని కదా బావా. ఆలోచనల్లో పడి టైంకి తినవేమో అని నా భయం. మనం ఎలా ఉన్నా మన
చిట్టి తల్లికి కూడా అన్ని తెలియట్లేదు బావా. ఒకవేళ తెలిసినా ఆ ఆపద నుంచి తప్పించుకునే దారి దొరక్కపోతే? దీన్నే అవసరం లేని భయం అంటారు. ఏం జరుగుతుందో తెలియనప్పుడు భయపడాలి గాని తెలిసాక ఎదుర్కోవడానికి భయం ఎందుకు? అలాంటి భయాలేమన్నా ఉంటే బయటకు తీసే. నాకేం కాకుండా నేను చూసుకుంటాను. నిజంగా నాకు నీ మీద ఏ అనుమానం లేదు బావా. ఇంకెప్పుడు అలా అనకు. సరే చెప్పావు కదా, అనంలే. తిను. అయ్యో, ఈ కొరడా దెబ్బలు ఎప్పుడు తగ్గుతాయో ఏంటో. ఎరవాలి, నీకేమైనా తగ్గాయా? నీకు తగ్గకుండా మరి నాకెలా తగ్గుతుంది? అయినా ఎక్కడో ఒక చోట దెబ్బ తగిలితే రాసుకోవచ్చు. ఒంటి మీద 1 ఇంచు కూడా వదలకుండా వాతలు బొబ్బలు. ఆ వైదేహిని దెబ్బతీస్తే గాని మన దెబ్బల బాధ తగ్గదురా. అవును, దెబ్బ మీద దెబ్బ తీయాలి, అప్పుడే మనకు మనశ్శాంతి. అత్తయ్యా, వాలి, అయ్యో ఊర్మిళ, అత్తయ్యా, ఊర్మిళ, వాలి. ఊర్మిళ, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడి నుంచి కింద పడితే ఏమవుతుందో తెలుసా? ఇట్రా. అబ్బా, కూర్చో. కూర్చో. నువ్వెందుకు వచ్చావు ఊర్మిళ? గదిలోనే ఉండాల్సింది కదా, మేమే వచ్చుండేవాళ్ళం కదా. మీరెంతసేపటికి రాకపోయేసరికి అసలున్నారా లేదా అని చూడ్డానికొచ్చాను. ఏమైపోయారు? మా గురించి ఎందుకు అడుగుతావులే? చేతులు కాలి ఒళ్ళంతా వాతలు తేలి పొద్దున్నుంచి నరకం అనిపించి ఇదిగో ఇప్పుడు వచ్చాం. చేతులు కాలడమేంటి? ఒళ్ళు తట్లు తేలడమేంటి? ఏమైంది? ఏమైందంటే ఏం చెప్పమంటావ్? నీకు కళ్ళు కనిపించకపోవడమే మంచిదైంది. హాయిగా ఇంట్లో కూర్చున్నావు. లేదంటే మాతో వచ్చి మాలాగే ఒళ్ళంతా హూనం చేసుకునేదానివి. 1 కాదు 2 కాదు 1000 కొరడా దెబ్బలు. ఆ, ఇదిగో ఈ అరచేయి కాలి ఎముక కూడా కనిపించేలా ఉంది. ఇలాగ మా కళ్ళు పోయినా కదలకుండా ఇంట్లో కూర్చునే వాళ్ళం. ఏ ఆపు. చెయ్యి కాలడమేంటి? 1000 కొరడా దెబ్బలేంటి? ఎవరు కొట్టారు మిమ్మల్ని? ఊర్మిళ, వైదేహిని ఫాలో అవుతూ మేం గుడికి వెళ్ళాం. అది జరిగింది. 1000 కొరడా దెబ్బలు తింటే వైదేహి కడుపు పోతుంది అనుకుంటే చివరికి ఆ శిక్ష మాకు పడింది. వైదేహి మీద ఏం ప్లాన్ చేసినా వర్కౌట్ కావడం లేదు, మనకే తిరిగి తగులుతోంది. మీ ప్లాన్ సరే, మరి నేను చెప్పిన ప్లాన్ ఏమైంది? ఏం ప్లాను? ఏం ప్లాన్ అంటావేంటి? నువ్వు నా దగ్గరకు వచ్చావు కదా, నేను చెప్పాను కదా. మేము అక్కడ గుళ్ళో చావు దెబ్బలు తింటుంటే నీ దగ్గరికి ఎలా వస్తాను? నువ్వు చెప్పేది ఎలా వింటాను? కళ్ళు కనిపించవు కదా, ఏ స్తంభాన్నో పట్టుకొని వాలి అని చెప్పేసుంటావు. నా కళ్ళు మాత్రమే కనిపించడం లేదు, చెవులు బానే వినిపిస్తున్నాయి కదా, స్తంభాలు మాట్లాడతాయా? నేను చెప్పిందంతా విని అలాగే అని వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఏదేదో మాట్లాడతావేంటి? అయ్యో, నేను ఇంట్లోనే లేనంటే నేను మాట్లాడానంటావేంటి? నీకేదో అయింది ఊర్మిళ. పూటకి ఫ్రూట్ జ్యూస్ తాగుతుంది కదా, దాని ప్లేస్లో పచ్చిమిర్చి జ్యూస్ అయితే ఎలా ఉంటుంది? నా కళ్ళకి మండినట్టు దాని కడుపులో కూడా మండాలి.
ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి తిరిగాను. అందరూ నయం చేయలేమని చేతులెత్తేశారు. కానీ ఒక్క డాక్టర్ మాత్రం హా, ఏమన్నారు? కళ్ళొస్తాయని చెప్పారా? చెప్పడం ఏంటి, మందు కూడా ఇచ్చారు. అంటే నేను చెప్పింది విని నా మీదే ప్రయోగించారన్నమాట. అయ్యో నేను అసలు వెళ్ళలేదురా బాబోయ్ అంటే మళ్ళీ నీ మీద ఏదో ప్రయోగించా అంటున్నావేంటి? ఏహే, నువ్వు కాదు, నా మొగుడు మొగుడా? నన్ను టార్చర్ పెట్టడానికే నా మెడలో తాళి కట్టినట్టున్నాడు. కళ్ళు కనిపించట్లేదు కదా అని నాతో ఆడుకుంటున్నాడు. ఏమైంది ఊర్మిళ? వాలిలా గొంతు మార్చి నాతో మాట్లాడాడు. వచ్చింది వాలియే కదా అనుకుని వైదేహి కడుపులో పిండం పాడు చేయడానికి జ్యూస్లో మోతాదుకు మించి మిర్చి పొడి కలిపి తాగించమని చెప్పాను. అలాగే అని వెళ్ళిపోయాడు. వైదేహికి తాగించమని చెప్పిన మిర్చి జ్యూస్ని నాతో తాగించాడు. అమ్మో, బతికిపోయాం. ఆ మంట తట్టుకోలేక ప్రాణం పోయినంత పనయ్యింది. నాలుక కొట్టుకుపోయింది. నరకం అనుభవించాను. నువ్వింకా సేఫ్ అనుకున్నాం కదా ఊర్మిళ, మాకంటే కూడా నీ పరిస్థితి దారుణమా? చూపొస్తుందని ఆశ పెట్టి చుక్క కూడా వదిలిపెట్టకుండా తాగించాడు. అక్కడ మీకు వైదేహి, ఇక్కడ నా మొగుడు. ముప్పు తిప్పలు పెట్టించి 3 చెరువుల నీళ్లు తాగించారు. ఇలా ఎన్నాళ్ళు ఊర్మిళ? ఆ వైదేహిని మనం ఏమీ చేయలేమా? చెయ్యలేమా అని నిరుత్సాహపడితే ఎలా అత్తయ్యా? మనం ఇంతకన్నా పోగొట్టుకున్నది లేదు, ఇంతకన్నా ఎక్కువ బాధలు పడేది లేదు. మనం అనుకున్నది సాధించడంతో పాటు మనకి జరిగిన దానికి ప్రతీకారం కూడా తీర్చుకోవాలి. తగ్గేదేలే. ఎవర్రా ఫోను? ఎవరు లేరమ్మా, ఇప్పుడే వస్తాను. సరే వెళ్ళు. హలో. హలో సార్, నేను రాజలక్ష్మిని మాట్లాడుతున్నాను. ఓ నువ్వా? హ, నీకే ఫోన్ చేద్దామనుకున్నా, నువ్వే చేసావు. ఇంతకీ బాగానే రెడీ అయ్యావా? సార్ అదే ఇంటర్వ్యూ ఉంది కదా, బాగా ప్రిపేర్ అయ్యావా అని అడుగుతున్నా. అయ్యాను సార్. ఆఫీస్ అడ్రస్ చెప్తే అక్కడికే వచ్చేస్తాను. అది మెయిన్ ఆఫీస్ రెనోవేషన్ వర్క్ జరుగుతుంది. ఇంటర్వ్యూస్ అన్ని గెస్ట్ హౌస్లో ప్లాన్ చేసాం. అక్కడికి నువ్వు వస్తే చేసేసి పంపిస్తా ఇంటర్వ్యూ. అలాగే సార్. అడ్రస్ ఇదిగో మెసేజ్ చేస్తున్నా. చాలా తక్కువ మందిని షార్ట్ లిస్ట్ చేసాం. ఇంటర్వ్యూస్ చేసే తక్కువ మందికే, కానీ వేకెన్సీస్ చాలా ఎక్కువ. నీకు వచ్చేసినట్టే పని అయిపోతుంది. వచ్చే త్వరగా. థ్యాంక్ యూ సార్, వచ్చేస్తాను. చాలా పెద్ద హెల్ప్ చేస్తున్నారు సార్, మీ రుణం తీర్చుకోలేను. రుణందే ఉంది, తీర్చుకుందోలే ఈరోజే. సార్ అదే నా కంపెనీలో బాగా వర్క్ చేసి రుణం బాగా తీర్చుకుందు గాని. అలాగే సార్. వాలి, ఎవరినిరా ఇంటర్వ్యూకి రమ్మంటున్నావు? నీ కంపెనీ ఎక్కడుందిరా ఉద్యోగం ఇవ్వడానికి? ఎవరా అమ్మాయి? రాజలక్ష్మి అమ్మా. జాబ్ పేరుతో రప్పించి వైదేహి దేవాంశుల గుట్టు రట్టు చేయబోతున్నాను. అలాగా? అవునమ్మా. ఇంతకు ముందు రిపోర్ట్స్ పట్టుకున్నావు కదా? తీసుకున్నాను బావా. డాక్టర్లు ఏం చెప్తారో అవన్నీ జాగ్రత్తగా పాటించాలి. అది తినను ఇది తాగను అంటే కుదరదు. నెలలు నిండే కొద్దీ ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? అలాగే బావా, మన బాబు కోసం ఏమైనా చేస్తాను. ప్రత్యేకించి నువ్వు చెప్పాలా బావా?
మనసులో ఏమున్నా పైకి చెప్పేయాలి వైదేహి. మనసులో ఉంచుకుంటే అది మనల్ని మనశ్శాంతిగా ఉండనివ్వదు. ఆ బాధ మనల్ని దహించేస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకో. నువ్వు దేని గురించి అడుగుతున్నావో నాకు తెలుసు బావా, కానీ నువ్వెంత అడిగినా నేను నిజం చెప్పలేను, నిన్ను దూరం చేసుకోలేను. వీళ్ళేంటి ఇక్కడ? బావ చూడకూడదు, చూడకూడదు. బావా, ఏమైంది బావా? ఎందుకు కారేపావు? ఆ, మన రాజయ్య రాజలక్ష్మి వైదేహి. ఉండు. బావా, బావా ఆగు. రాజయ్య, మీరేంటిక్కడ? బాబు, మా మనవరాలికి ఏదో కంపెనీ నుంచి ఫోన్ వచ్చిందయ్యా. ఆటో కోసం ఎదురు చూస్తున్నాం. ఏం ఫోను? ఇంటర్వ్యూ కాల్ బాబుగారు. వీళ్ళసలు కనిపించకూడదు, వెళ్ళిపోవాలని చెప్పి పంపిస్తే ఇలా అడుగడుక్కి తారసపడుతున్నారేంటి? ఎందుకు భగవంతుడా, దూరంగా ఉండాల్సిన వాళ్ళని దగ్గర చేస్తున్నా. ఆ, ఇంటర్వ్యూనా? ఎక్కడా? సీమెన్స్ కంపెనీ. ఇక్కడే ఇంటర్వ్యూ ఉంది. కాలేజ్ నుంచి మెరిట్ లిస్ట్ తీసుకున్నారంట. ఆటో కోసం చూస్తున్నాము. ఓ, సీమెన్స్ కంపెనీనా? మరి ఇటు నిల్చున్నారేంటి? అటువైపు కదా వెళ్ళాలి. ఆహా, కంపెనీ అంటే ఆఫీస్లో కాదు బాబు గారు, ఇక్కడ ఏదో గెస్ట్ హౌస్ ఉందంట, అక్కడే ఇంటర్వ్యూ ఉందని రమ్మన్నారు. అలాగా, అటే వెళ్తున్నావు, నేను డ్రాప్ చేస్తాను. నిజంగా మీరు నా భావక్షేమం కోరుకుంటే ఇవి తీసుకొని వెళ్ళిపోండి. మీకెందుకులేండి బాబుగారు ఇబ్బంది, మేము ఆటోలో వెళ్తాం. ఇందులో ఇబ్బంది ఉంది. వైదేహిని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను, వెళ్లే దారే కదా, డ్రాప్ చేసి వెళ్తాను రండి. వద్దు బాబు, మేము ఆటోలో వెళ్తాం. ఏం రాజయ్య, ఇంట్లో జరిగింది మనసులో పెట్టుకున్నావా? అక్కడే మర్చిపోమని చెప్పాను కదా. చూడు వైదేహి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి, టైం అవుతుంది. మనం అటే వెళ్తున్నాం రండి అంటే రావట్లేదు. వాలి చేసింది మనసులో పెట్టుకున్నట్టున్నారు. అదేం లేదు బాబుగారు. అయితే రావడానికి ఏంటి రాజలక్ష్మి? మీరు రాకపోతే నేను అలాగే అనుకోవాల్సి వస్తుంది. నువ్వైనా చెప్పు వైదేహి. బావ రమ్మంటున్నాడు కదా, రండి. నా బావకి మంచి చేయడం తప్ప చెడు చేయడం తెలీదు. ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆ విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది. ఆ విషయం నాకు తెలుసు వైదేహి. వాళ్ల కలలో కూడా నన్ను చెడ్డవాడు అనుకోరు గాని ముందు కారెక్కమను. ఎక్కండి. అది కాదమ్మగారు. మీరు కాదన్నా ఇక బావ వినడు. నేను చెప్తున్నాను కదా, రండి. రండి, కారెక్కండి.